ఫ్రెండ్స్, మన దేశంలో ఆడవారిపై రేప్ జరిగిందంటే నీలాంటి వారు నాలాంటి వారు మొత్తం మన దేశంలో ఉన్న వాళ్ళంతా ఆమెకు న్యాయం జరగాలని స్ట్రైక్ చేస్తాం, డిమాండ్ చేస్తాం. కానీ మరోవైపు అదే రేపు ఒక అబ్బాయిపై జరిగిందంటే మనం అందరం చూసి నవ్వుతాం, అతన్ని ఎగతాళి కూడా చేస్తాం. ఒకవేళ అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కానీ చేసినట్లయితే అరే నువ్వేమైనా తేడానా అని అడుగుతాం. మరి అలాంటి మన సమాజంలో అబ్బాయిలు ఇలాంటి అత్యాచారాలకి ఎలా గురవుతున్నారో డీకోడ్ చేయబోయే మన ఛానల్లో మొట్టమొదటి కేసు ఇది. అయితే ఈ కేసులో ఆ అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, అయినప్పటికీ అతను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఆ అబ్బాయి ఎవరు, అత్యాచారం చేసింది ఎవరు, ఇంతకీ జైలుకి ఎందుకు వెళ్ళాడు? రండి, ఈ రోజు మన వీడియోలో ముంబై బాయ్ కేసు గురించి డీకోడ్ చేయబోతున్నాం. కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఈ కేసు ముంబైలోని టాడియా ప్రాంతం నుండి స్టార్ట్ అవుతుంది. జూన్ 4, 2003న యూపీ నుండి ఒక బాలుడు ముంబైలోనే ఉన్న టాడియా ప్రాంతంలో నివసిస్తున్న తన అత్తామామల ఇంటికి నివసించడానికి వస్తాడు. అతను మొదటిసారి తన అత్తామామ ఇంటికి వచ్చాడు. అయితే తన తల్లి అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఉండి మంచిగా చదువుకోమని చెప్పి పంపించింది. కానీ అక్కడ తర్వాత జరగబోయే సంఘటన తన జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు ఆమె తల్లికి తెలియదు. నిజానికి ఒకరోజు ఆ అబ్బాయి వాళ్ళ మామ డ్యూటీకి వెళ్తాడు. అయితే ఆ అబ్బాయి కూడా అదే రోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ కరెక్ట్గా వాళ్ళ మామ డ్యూటీకి వెళ్ళే సమయానికి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. వాళ్ళ మామ డ్యూటీకి వెళ్ళడంతో ఆ ఇంట్లో కేవలం వాళ్ళ అత్త, ఈ బాలుడు మాత్రమే ఉంటారు. అయితే ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరో లేకపోవడంతో ఆ అబ్బాయి వాళ్ళ అత్త తన సొంత కొడుకు వయసులో ఉన్న ఆ అబ్బాయితో చెడుగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో ఎవరో లేకపోవడంతో ఇంటి బయట ఉన్న తలుపుకి తాళం వేసి నేరుగా తన గదిలోకి వెళ్ళి తన పక్కనే కూర్చుంటుంది. వెళ్ళిన కాసేపటికే తన పక్కనే కూర్చొని నెమ్మదిగా బట్టలు విప్పడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి అబ్బాయి, అత్తయ్య ఏం చేస్తున్నారు, దయచేసి బయటికి వెళ్ళండి అని గట్టిగా అరుస్తాడు. కానీ ఆమె అతని మాట వినటం లేదు. అయినప్పటికీ ఆ కుర్రవాడు వద్దు వద్దని గట్టిగా అరిచినా సరే నెమ్మదిగా దగ్గరగా వెళ్ళి అతని పక్కనే హత్తుకొని కూర్చుంది. అంతేకాకుండా ఆమె అతని ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడం స్టార్ట్ చేసింది. అతను ఎంత చెప్పినా వినకుండా అతనిపై పడి క్రూరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. అయితే ఆ పిల్లవాడు చాలా చిన్నవాడు. దీంతో వాళ్ళ అత్త ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తనకి అర్థం కాలేదు. ఆ కుర్రవాడు నాకు ఇష్టం లేదు, దయచేసి బయటికి వెళ్ళిపో అత్తయ్య అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. అయినప్పటికీ ఆమె వినకుండా తన దగ్గరికి వెళ్ళి బెదిరించింది. నువ్వు ఈ విషయం గురించి మీ మామతో గాని లేదా బయట ఎవరితోనైనా చెప్పినా లేక ఇప్పుడు నాకు ఒప్పుకోకపోయినా దీని ఫలితం తర్వాత చాలా దారుణంగా ఉంటుందని బెదిరించింది. దీంతో అబ్బాయి భయపడి తన అత్త చెప్పింది ప్రతిదీ విని తను ఏం చెప్పిందో తను చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఆ కుర్రవాడికి తెలియదు ఆ రోజు నుండే ఆమె యొక్క దుష్ట పనులు అనేవి మొదలయ్యాయని. ఆమె నెమ్మదిగా ఆ అబ్బాయి యొక్క బట్టలు విప్పి అతనిపై పడి క్రూరంగా చేయడం మొదలుపెట్టింది. ఆమె నెమ్మదిగా ఆ అబ్బాయిపై పడి నెమ్మదిగా బట్టలు తీసి చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకవైపు 40 సంవత్సరాల స్త్రీ, మరోవైపు తన కొడుకు వయసులో ఉన్న ఒక అబ్బాయి. వాస్తవం చెప్పాలంటే అతనికి తెలియదు. ఏమనంటే అతను 40 సంవత్సరాల వయసు గల వృద్ధ మహిళతో ఇవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుందని. ఈ సంఘటన జరిగిన మొదటి రోజు కాసేపటి తర్వాత తన భర్త డ్యూటీ నుండి ఇంటికి వచ్చాడు. కానీ ఆ రోజు అబ్బాయి చాలా సైలెంట్ గా ఉన్నాడు. అంతేకాకుండా రూమ్ నుండి బయటకు కూడా రాలేదు, భోజనం కూడా రాలేదు. తను సరేలే అని చెప్పి తన మామ తర్వాత తింటాడులే మనం తినేద్దామని చెప్పి భోజనం చేసి వెళ్ళిపోయారు. కానీ ప్రతిరోజు కూడా తను వాళ్ళ మామ ముందుకి రావడం మానేశాడు. దీంతో వాళ్ళ మామ అతనిలో అనేక మార్పుల్ని గమనించడం మొదలు పెట్టాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి, కానీ ఆమెలో ఉన్న క్రూరత్వం మాత్రం మరింతగా పెరిగింది. ఆ అబ్బాయి వాళ్ళ మామ ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళేవాడు. దీంతో కరెక్ట్గా అదే సమయంలో ఆ అబ్బాయి కూడా ఇంట్లోనే ఒంటరిగా దొరికేవాడు. దీంతో వాళ్ళ అత్త తనపై పడి క్రూరంగా ప్రవర్తించి ప్రతిరోజు చేస్తూ ఉండేది. ఇలా దాదాపు 5 నెలలు గడిచిపోయి ఇలా జరుగుతూ ఉండగా అబ్బాయి ఒకరోజు ఇలా నేను భయపడుతూ ఉంటే నా జీవితం ఏమవుతుందో ఏంటో అని భయపడి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పాడు. ఈ మొత్తం సంఘటన ఎలా మొదలైందో ఎలా జరిగిందో ప్రతిదీ పోసుకొచ్చినట్టు తన తల్లికి చెప్పాడు. అయితే ఇక్కడ ఆ బాలుడు చేసిన తప్పు ఏమిటంటే అతను వాళ్ళ అత్త మొబైల్ నుండి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. అయితే కాల్ మాట్లాడిన తర్వాత మొబైల్ తీసుకెళ్లి వాళ్ళ అత్తకి తిరిగి ఇచ్చేశాడు. అయితే ఆమె ఫోన్ తీసుకున్న తర్వాత ఫోన్ లో రికార్డ్ చేసిన ఆడియోలన్నీ చెక్ చేయడం స్టార్ట్ చేసింది. దానిలో వాళ్ళు మాట్లాడిన రికార్డులు వింది. తన దుర్మార్గపు పనుల గురించి తన తల్లికి చెప్పాడని తనకు తెలిసింది. ముందు ఆమె భయపడింది, కానీ ఆ తర్వాత ఆమె ఒక ఆలోచన చేసింది. మీరు ఆలోచన విన్న తర్వాత ఆమె ఇలా ఎలా చేసిందనేసి ఆశ్చర్యపోతారు. అది ఏమిటంటే ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉండగా
మరోవైపు తన తల్లి యూపీ నుండి ఇక్కడ రావడానికి సిద్ధమవుతుంది. ఈలోగా 2-3 రోజులు గడిచిపోయాయి. కానీ ఆ సమయంలో బాలుడితో తప్పు చేసిన వాళ్ళ అత్త నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా వయసు 40 సంవత్సరాలు, నేను పలానా దగ్గర నివసిస్తున్నాను, ఇలా మా ఇంట్లో ఉన్న 20 సంవత్సరాల అబ్బాయి నన్ను రేప్ చేశాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు కూడా నమ్మారు. ఎందుకంటే ఆడవాళ్ళు నేరుగా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందని కానీ కంప్లైంట్ కానీ చేశారంటే పోలీసులు వెంటనే ప్రతిచర్య అనేది తీసుకుంటారు. ఇది మీకు కూడా తెలుసు. కానీ ఇదే విషయంలో ఒక అబ్బాయి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కానీ ఇచ్చినట్లయితే ఎటువంటి చర్య అనేది కనిపించదు. అవునా కాదా? మీ కామెంట్ ఏంటనేది కింద తెలియజేయండి ఫ్రెండ్స్. ఆ పోలీసులు వెంటనే ఆమె ఇంటికి వెళ్ళి ఆ బాలుని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళి ఆ వెంటనే ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెట్టారు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆ బాలుడి యొక్క వయసు కేవలం 17 సంవత్సరాలని తెలిసింది. మరోవైపు బాలుడి తల్లి కూడా పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆమె విషయం తెలుసుకున్న తర్వాత నేరుగా పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి ఈ మహిళ యొక్క మొత్తం రహస్యాలు మొత్తం అన్ని బయట పెట్టింది. అసలు తప్పు చేసింది ఈవిడ, నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయనేసి గట్టిగా వాదించింది. కావాలంటే వినండి అని తను 2-3 రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి వాళ్ళ అత్తగారు గత 5 నెలలుగా ఇబ్బంది పెట్టి తనని అత్యాచారం చేస్తున్నారనేసి నాకు ప్రతిదీ చెప్పాడు. నేను దాన్ని రికార్డు కూడా చేశాను, కావాలంటే వినండి అనేసి పోలీసులకి చూపించింది. దీంతో ఆ పోలీసులు డీప్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అందులో ఈ సంఘటన మొత్తానికి ప్రధాన సూత్రధారి వాళ్ళ అత్తయ్య అనేసి తెలిసింది. ఆ వెంటనే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఆమె ఇప్పటికీ కూడా జైల్లోనే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈ అబ్బాయికి పూర్తిగా న్యాయం జరిగిందా లేదా? అతను చేసిన పని కరెక్టా రాంగా? మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోస్ట్ క్రైమ్ కేస్ స్టడీస్ గురించి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.